దివ్య డైమండ్స్ లో మనకి ఆస్ట్రాలజీస్ ఉన్నారా? తప్పకుండా అండి. దివ్యా డైమండ్స్‌లో ఆస్ట్రాలజీ డిపార్ట్‌మెంట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మేమెంత సర్టిఫైడ్ స్టోన్ ఇచ్చినా, ఆస్ట్రాలజర్ అడ్వైస్ ప్రకారమే పెట్టుకోవాలి రత్నాలు. మరి ఆస్ట్రాలజర్ అడ్వైస్ ప్రకారం పెట్టుకోవాలంటే నిజమైన క్వాలిఫైడ్ జ్యోతిష్యులుండాలి. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఎంత ప్రమాణం ఉందంటే అండి, ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని కోర్సెస్‌గా పెట్టారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఎంఏ ఆస్ట్రాలజీ, ఎంఫిల్ ఆస్ట్రాలజీ అండ్ పీహెచ్‌డీ ఆస్ట్రాలజీ కూడా వాళ్ళు కోర్సెస్ పెట్టారు. సో, ఆ విధంగా ఇక్కడ మా దివ్యా డైమండ్స్ ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్‌లో ఒక్క పర్సన్ కాదండి, గ్రూప్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్ ఉన్నారు. అండ్ ఎంఏ, పీహెచ్‌డీ చదివిన ఆస్ట్రాలజర్స్ ఉన్నారు. వీళ్ళని ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ పెట్టడానికి కానీ, ఈ గ్రూప్ ఆఫ్ ఆస్ట్రాలజర్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా అండి? వాళ్ళ అడ్వైస్ కరెక్ట్ ఉన్నప్పుడే మేమిచ్చే రత్నాలకు వాల్యూ. అప్పుడు దానికి ఎఫెక్టివ్‌గా ఉంటాయి. అడ్వైస్ డిఫరెన్స్ ఉందనుకోండి, మీరు ఎంత కాస్ట్లీ స్టోన్ పెట్టినా దానివల్ల ప్రయోజనం ఉండదు. అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ జ్యోతిష్ శాస్త్రానికి, రత్న శాస్త్రానికి అవినాభావ సంబంధం ఉంది. ఇలా కరెక్ట్ అడ్వైస్ ప్రకారమే సరియైన రత్నాన్ని పెట్టుకుంటే దాని ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఆస్ట్రాలజీ అడ్వైస్ తప్పున్నా, కరెక్ట్ స్టోన్ లేకపోయినా, ఏ ఒక్కటి తప్పున్నా మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు సరికదా! శాస్త్రాల మీద కూడా నమ్మకం ఉండదు. కాబట్టే దివ్యా డైమండ్స్‌లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మోర్ యాక్యురేట్ అడ్వైస్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇంకోటి కూడా గమనించవచ్చు. ఇండివిజువల్ స్కాలర్ కంటే గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఎప్పుడైనా ఇన్స్టిట్యూషనల్ అడ్వైస్ ఈజ్ మోర్ అక్యురేట్ దాన్ ఇండివిజువల్ స్కాలర్. అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ కెన్ డూ ద హ్యూమన్ ఎర్రర్ అండ్ హ్యూమన్ మిస్టేక్స్. వేరాజ్ ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ ఇలాంటి హ్యూమన్ ఎర్రర్స్ కూడా ఉండవు. కాబట్టి దివ్యా డైమండ్స్‌లో గ్రూప్ ఆఫ్ పీపుల్ పెట్టడానికి కూడా ఇది ముఖ్య కారణం. మోర్ యాక్యురేట్ అడ్వైస్ కూడా జ్యోతిష్ శాస్త్రపరంగా ఉంటుంది. అదే జ్యోతిష్ శాస్త్రంలో చాలామంది వేల వేల రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కమర్షియల్ అస్ట్రాలజర్స్ అండి. కొందరైతే 5,000, 10,000, 25,000, 50,000 తీసుకొని ఆస్ట్రాలజీ కన్సల్టెన్సీ వాళ్ళు ఇస్తున్నారు. మరీ కమర్షియల్ వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ఎంత పవిత్రమైందంటే, ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటి కమర్షియల్ లేకుండా చెప్పాల్సిన శాస్త్రము పవిత్రమైన శాస్త్రం. ఇలాంటి దాన్ని చాలా కమర్షియల్ చేసేసి, భయభ్రాంతులకు గురి చేస్తూ, జనాల దగ్గర డబ్బు దోచేస్తున్నారు. సో, నేను వాళ్ళు అస్ట్రాలజర్ తీసుకోవద్దని అంటలేను. శాస్త్రం ఏం చెప్తుందంటే, వాళ్ళు నిస్వార్థంగా ఎలాంటి ధనాపేక్ష లేకుండా చెప్పాలి. చెప్పించుకున్న వాళ్ళు కూడా ఫ్రీగా చెప్పించుకోవద్దు. ఇది శాస్త్రం. ఎంతో కొంత వాళ్ళకు దక్షిణ రూపంలో, ఎంతో ఫీజు రూపంలో ఇయ్యాలి. ఎందుకంటే వాళ్ళు కూడా బతకాలి కాబట్టి. ఇలాంటి శాస్త్రాన్ని ఫిక్స్ చేసి వేల వేల రూపాయలు దండుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దివ్యా డైమండ్స్ ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్‌లో ఒక ₹1000 మాత్రమే వాళ్ళకే కన్సల్టేషన్ లాగా ఇస్తూ, వాళ్ళని ఇక్కడ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, రైట్ అడ్వైస్ ఉన్నప్పుడే దివ్యా డైమండ్స్ సర్టిఫైడ్ రత్నాలకు వాల్యూ ఉంటుంది కాబట్టి, దివ్యా డైమండ్స్‌లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్ ఉండడానికి ముఖ్య కారణం అండి.